గుంటూరు కారం సినిమాపై గుంటూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం పేరు మీద సినిమా తీయడం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గుంటూరు కారం ప్రతిధ్వనించేలా సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్ చేయడం బాగుందంటున్నారు. శుక్రవారం గుంటూరు కారం సినిమా రిలీజ్ కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గుంటూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని కొన్ని షాట్స్ గుంటూరు మిర్చి యార్డ్లో చిత్రీకరించడంపై మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుంటూరు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కారం. ఇక్కడ పండించిన మిర్చి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. గుంటూరు ప్రాంతంలో పండే మిర్చి చాలా నాణ్యమైనది, ఘాటు కూడా ఎక్కువే. చాలా రకాల మిర్చిని ఇక్కడ పండిస్తారు. గుంటూరు మిర్చి యార్డు సైతం చాలా పెద్దది. గుంటూరు ప్రాంతం నుండి మిర్చే కాదు, కారాన్ని కూడా ఎగుమతి చేస్తారు. ప్రత్యేకించి ఎంతో మంది గుంటూరు కారాన్ని తీసుకెళ్తుంటారు. దేశంలో చాలా హోటళ్లకు కారం ఇక్కడి నుండి ఎగుమతి అవుతుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన గుంటూరు కారం పేరుతో సినిమా తీయడంతో స్థానికులు గర్విస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నాది గుంటూరు పౌరుడిగా ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన గుంటూరు కారం అనేది అందరికీ తెలిసిన విషయం. గుంటూరు కారం అని ప్రత్యేకత ఏముంది? సింపుల్, అది గుంటూరు చుట్టుపక్కల పండే మిర్చి అంతా ఇక్కడికే వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి, దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఆ పేరు మీద గుంటూరు కారం అని తీయడం కూడా మంచి హర్షణ తగ్గింది. సో ఇందులో ఏంటంటే అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ పేరు తీసుకొచ్చి మళ్ళీ గుంటూరు కారం అని పేరు పెట్టి సినిమా తీయడం అనేది చాలా గర్వంగా ఉంది. అందరికీ, నిర్మాతలకి, దర్శకులకి, ప్రేక్షకులకి అందరికీ హర్షించే విధంగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అయ్యి మిర్చి అంటే గుంటూరు, గుంటూరు అంటే మిర్చి అనే విధంగా అందరూ ఏకీభవించాల్సిందే. ఇంకా మన దేశంలో కూడా మంచి ఎక్స్పర్ట్ అయ్యేది హై క్వాంటిటీ ఇక్కడి నుంచి, చుట్టుపక్కల నుంచి అందరూ. అంటే మిర్చి యార్డ్స్ కూడా ఈ గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ నిర్మాతలు అండ్ అందులో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరికైనా కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి.